నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్ లో చర్చించుకునే అంశం స్వచ్ఛత పక్వాడా. దీనినే కొన్నిసార్లు పక్వాడా అని కూడా అంటూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. స్వచ్ఛత అంటే మనకు అర్థమవుతోంది క్లీన్లీనెస్, పరిశుభ్రత అని. మరి పక్వాడా అంటే ఏంటి? ఉదాహరణకు ఒకవేళ మనం 24 గంటలు అయితే ఒక రోజు అంటాం, ఒకవేళ 7 రోజులు అయితే ఒక వారం అంటాం, 30 రోజులు కానీ 31 రోజులు అయితే ఒక నెల, 1 మంత్ అంటాం. అలానే 2 వారాలు లేదా 14 లేదా 15 రోజులు అయితే తెలుగులో అయితే పక్షం అంటాం, ఇంగ్లీష్లో అయితే ఫోర్ట్ నైట్ అంటారు. అదే హిందీలో పక్వారా లేదా పక్వాడా అంటాం. ఇప్పుడు ఈ స్వచ్ఛత పక్వాడా అంటే మనకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. క్లీన్లీనెస్కి సంబంధించి ఒక పక్షం రోజుల పాటు కార్యక్రమం నిర్వహిస్తున్నారు అని. అసలు ఇంతకీ ఈ కార్యక్రమం నిర్వహించవలసిన అవసరం ఏంటి, ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతకీ అంశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది? వై ఆర్ వి డిస్కసింగ్ అబౌట్ స్వచ్ఛత పక్వాడా? ఇటీవల రైల్వే మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ భారతీయ రైల్వేలలో అంటే మన ఇండియన్ రైల్వేస్లో స్వచ్ఛతా పక్వాడాను ప్రారంభించింది. ఇక్కడ మనం జాగ్రత్తగా 2-3 ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే, ఒకటి, ఈ రైల్వే మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అనేది యూనియన్ మినిస్ట్రీకి సంబంధించింది, యూనియన్ లిస్ట్కి సంబంధించింది. ఉదాహరణకి మీరు భారత రాజ్యాంగంలో 7వ షెడ్యూల్ని గమనించినట్టయితే అక్కడ అధికార విభజన అని ఒక అంశం ఉంటుంది, సెపరేషన్ ఆఫ్ పవర్స్. దాంట్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, అలానే ఉమ్మడి జాబితా అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని ఉంటాయి. ఈ రైల్వేస్ అనేది యూనియన్ లిస్ట్, కేంద్ర జాబితాకి సంబంధించింది. సో దానికి సంబంధించిన పరిపాలన అంశాలు అవ్వచ్చు, చట్టం తయారు చేసే అంశాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. సో ఆ రైల్వే మంత్రిత్వ శాఖ మన ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఈ క్లీన్లీనెస్ ఫోర్ట్ నైట్ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది 2016వ సంవత్సరంలో ప్రారంభించబడింది, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూ ఉంది. ఇంతకీ ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి నడపబడుతోంది, ఈ విషయాలైతే మనకు అర్థమైంది. కానీ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మెయిన్ పర్పస్ ఏంటి? రైల్వే మంత్రిత్వ శాఖ స్వచ్ఛతా పక్వాడాను 16 సెప్టెంబర్ 2022 నుండి 30 సెప్టెంబర్ 2022 వరకు పాటిస్తుంది. అంటే ఈ సంవత్సరానికి గాను ఈ 15 రోజుల్ని స్వచ్ఛతా పక్వాడా కింద కన్సిడర్ చేస్తుంది. స్టేషన్లలో ట్రాక్ పరిశుభ్రత అంటే, రైల్వే స్టేషన్స్ అన్నప్పుడు మనం తెలియకుండానే కొన్నిసార్లు చెత్తను పారవేస్తుంటాం. అఫ్కోర్స్ అది చేయకూడదు, బట్ కొన్నిసార్లు చెత్త ఎక్కడొక్కడ పేరుకుపోతూ ఉంటుంది, కొన్నిసార్లు నీరు లీక్ అవుతూ ఉంటుంది, లేదు కొన్నిసార్లు టాయిలెట్ లీకేజ్ అవ్వచ్చు. అలా రైల్వే స్టేషన్స్లో ఏవైతే ట్రాక్స్ ఉన్నాయో వాటిని నీట్గా ఉంచడం. రైల్వే ప్రాంగణంలో అంటే చాలామంది రైల్వే ప్రాంగణం అంటే ఎంతసేపు రైలు పట్టాల మీద లేదు రైల్వే స్టేషన్ అనుకుంటారు. నో, ఈ రైల్వే ఎంప్లాయీలు అందరూ ఎక్కడైతే ఉంటారో వాటిని రైల్వే కాలనీస్ కింద పరిగణిస్తారు. స్టేషన్ బయట పార్కింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అది కూడా రైల్వే ప్రాంగణం కింద పరిగణించబడుతుంది. స్టేషన్ దాటిన తర్వాత కూడా రైల్వే ట్రాక్ ఎక్కడైతే ఉంటుందో దానికి ఒక పిల్లర్ ఉంటుందన్నమాట. మీరు కొన్నిసార్లు జాగ్రత్తగా గమనిస్తే SCR సౌత్ సెంట్రల్ రైల్వే అని, కొన్నిసార్లు SR అని, కొన్నిసార్లు CR సెంట్రల్ రైల్వే అని, ఇలా స్తంభాలు అటువైపు ఇటువైపు అంటే పట్టాలకి ఇరువైపులా కూడా పెట్టుంచుతారు. సో ఆ రాడ్లు ఏవైతే ఉన్నాయో, ఆ కంచెలు ఏవైతే ఉన్నాయో అక్కడి వరకు కూడా అది రైల్వే ప్రాంగణం కింద పరిగణించబడుతుంది. సో ఈ ప్రాంగణం అంతా కూడా నీట్గా ఉండాలి అని ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ క్లీనినెస్. ఇంకో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపుపై ఈసారి ప్రత్యేక దృష్టి సారించారు. ఎందుకనంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనేది మన భారతదేశం బ్యాన్ చేసింది. సో నో వన్ షుడ్ బి యూజింగ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్. మరి మనం చాలా చోట్ల గమనించినట్టయితే ఇంకా కొన్ని చోట్ల ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనేది వాడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ప్రజలలో అవగాహన కల్పించాలి. అలానే అవి ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు, బికాజ్ వాటిని మనం ట్రీట్ చేయాలి. అలానే రైల్వే ప్రాంగణాన్ని గుర్తుపెట్టుకోండి, రైల్వే ట్రాక్లే కాదు, రైల్వే స్టేషన్లే కాదు, రైల్వే ప్రాంగణం అంటే ఏంటో మనం ఆల్రెడీ కొంచెం బ్రీఫ్గా తెలుసుకున్నాము. సో ఈ రైల్వే ప్రాంగణాలన్నింటినీ కూడా మనం నీట్గా ఉంచడంతో పాటు ప్లాస్టిక్ ఫ్రీగా అంటే ప్లాస్టిక్ విముక్తిగా కూడా ఉంచాలి. అందుకని ఈ స్వచ్ఛతా పక్వాడా చాలా ఇంపార్టెంట్. ఈ పక్వాడా సమయంలో గుర్తుంది కదా, 14 లేదా 15 రోజులు, మామూలుగా అయితే మనం తెలుగులో పక్షం అంటాము, హిందీలో అయితే పక్వాడా అంటారు. ఇలా ఈ స్వచ్ఛతా పక్వాడా లాగానే హిందీ పక్వాడా అని కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు అది హిందీ భాషకి సంబంధించింది, వేరేజ్ ఇది క్లీన్లీనెస్కి సంబంధించింది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి స్టేషన్లు, రైళ్ళు, ట్రాక్లు, కాలనీలు, గుర్తుందిగా రైల్వే ఎంప్లాయీస్ ఎక్కడైతే ఉంటారో వాటిని రైల్వే కాలనీస్ అంటారు. అలానే ఇతర రైల్వే సంస్థలకు సంబంధించి ఇంటెన్సివ్ క్లీనింగ్ మరియు శానిటైజర్ నిర్వహిస్తుంది. సో ఈ స్వచ్ఛతా పక్వాడా ఏదైతే ఉందో వీటన్నిటికి సంబంధించి అంశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా ఇంటెన్సివ్ క్లీనింగ్ అనమాట. అంటే ఊరికి ఏదో పేరుకి క్లీన్ చేసామన్నట్టు కాకుండా నిజంగానే క్లీన్ చేయడం, నిజంగానే పరిశుభ్రతని మెయింటైన్ చేయడం. అలానే బయో టాయిలెట్ల వాడకం,
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారించడం మరియు పరిశుభ్రత అలవాట్లను పాటించడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ ద్వారా అంటే డిజిటల్ మీడియా, పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా విస్తృతమైన అవగాహన ప్రచారాలు నిర్వహించాలని ప్రణాళిక చేయబడింది. సో ఇక్కడ నాట్ ఓన్లీ ఎంతసేపు క్లీన్లీనెస్ అంటే చెత్తను పారవేయకండి ఇలాంటివి చెప్పడమే కాదు, బయో టాయిలెట్స్ని వాడమని చెప్పాలి. మీరు ఎస్పెషలీ రైల్వే కోచెస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యకాలంలో గడిచిన 4-5 సంవత్సరాలలో ఎక్కువగా టాయిలెట్లన్నీ కూడా బయో టాయిలెట్స్ అయ్యాయి. అంటే ఆ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా న్యాచురల్గా జరుగుతుంది. సో అందరినీ కూడా ఆ బయో టాయిలెట్స్ని యూజ్ చేయమని ప్రమోట్ చేయాలి. అలానే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. వీలైతే మీతో పాటు ఒక బ్యాగ్ని క్యారీ చేయండి, మీరు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయవచ్చు. అలానే పరిశుభ్రతని మెయింటైన్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలియాలి. ఎందుకనంటే ఉదాహరణకు ఒకవేళ రైల్వే వాళ్ళు పరిశుభ్రతని మెయింటైన్ చేస్తున్నా తెలిసో తెలియక ఒకవేళ మనం దాన్ని అపరిశుభ్రపరిచినట్టయితే అది మళ్ళీ తెలిసో తెలియకుండా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు కొన్నిసార్లు రైల్వే స్టేషన్స్లో ప్లాట్ఫామ్స్లో కూర్చోడానికి ప్లేస్ లేకపోతే మనం చూస్తూనే ఉంటాం, కొంతమంది నేల మీద కూర్చుంటారు, కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు ఎదురైతే పడుకుంటారు కూడా. ఒకవేళ అలాంటి పరిసరాలు క్లీన్గా లేకపోతే వాళ్ళందరూ ఇన్ఫెక్షన్స్తో సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఈ రైల్వే స్టేషన్స్ని క్లీన్గా పెట్టకపోతే ఒకవేళ అక్కడ ఏదైనా సీవేజ్ లీక్ అయినా లేదా డ్రైనేజ్ లీక్ అయినా సరే వాటి వల్ల వచ్చే బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉంటుందో దానివల్ల కానీ అక్కడ ఉన్న పరిసరాల వల్ల కానీ చాలామంది ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది. అందుకని క్లీన్లీనెస్ అనేది ఎంత ముఖ్యమైనది, అది ఎందుకు ఖచ్చితంగా ఉండాలి అనేది అందరికీ తెలిసేలా చేయాలి. సో అప్పుడు అది కేవలం రైల్వే అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క బాధ్యతే కాదు, ఆ రైల్వే స్టేషన్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో అది మేబీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు, ఆ ప్రాంతంలో అంటే రైల్వే స్టేషన్లో టీ అని, బిస్కెట్స్ అని, సమోసా అని అమ్ముకునే వాళ్ళు అవ్వచ్చు, లేదు అఫీషియల్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే అది వాళ్ళందరి యొక్క బాధ్యత. అందుకని దానికి సంబంధించి అందరికీ అవగాహన కల్పించడం కోసం టీవీలలో అలానే మైక్ అనౌన్స్మెంట్స్ చేస్తూ సో దట్ వాళ్ళకి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడమే ఈ స్వచ్ఛతా పక్వాడా యొక్క ముఖ్య ఉద్దేశం. సో చూసారుగా ఇవాళ కరెంట్ అఫైర్ స్వచ్ఛతా పక్వాడా. మీరు కూడా స్వచ్ఛతా పక్వాడా అభియాన్లో భాగస్వాములు అవ్వండి, మీకు తోచినంత సహాయం చేయండి. మీ తోటి వాళ్ళు ఒకవేళ మీతో ఎవరైనా ప్రయాణం చేస్తే వాళ్ళకి కూడా స్వచ్ఛతా పక్వాడా గురించి అలానే మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మనకి ఎంత మంచిదో రైల్వేకి సంబంధించిన పరిసరాలను కూడా మనం శుభ్రంగా ఉంచడం అంతే ముఖ్యమని అందరికీ అవగాహన క్రియేట్ చేసేలా మీరు ప్రయత్నించండి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.